జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? దీనిపై టీవీ9 క్రాస్ ఫైర్ లో తనదైన శైలిలో సమాధానం చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను జూబ్లీహిల్స్ ఓటర్గా నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ నేను బీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా వచ్చేది ఏంది, అధికార పార్టీ గెలిస్తే ఎంతో కొంత ఈ జూబ్లీహిల్స్కి ఏమైనా ప్రయోజనం ఉంటుంది ఏమైనా ఫీలింగ్తో కొంతమంది ఉండొచ్చు కదా. 2 ఏళ్ల కిందట మీలాగనే చాలామంది ఆలోచించారు. మార్పు అంటే అయ్యో ఏదో నిజంగానే ఏదైనా మారుతుందేమో అని చెప్పి ఓటేశారు. ఓటేస్తే ఏం జరిగింది? చివరికి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే 64 మంది గెలిచారో వాళ్ళు కాకా నరుస్తున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు అసలు మాకు ఒక్క పైసా ఇవ్వట్లేదు అభివృద్ధికి. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీ టీవీ9లోనే మాట్లాడారు, నేను చూశాను. పెళ్ళిళ్ళు పేరెంటాలకు తప్ప నాకు ఇంకో పని లేదు వెళ్ళడానికి, ఎందుకంటే డబ్బులు లేవు, ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఏం చేయాలి అభివృద్ధి అని ఆయన వాపోతున్నాడు. 2 ఏళ్ళు అయింది. మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇంకా మా ముఖ్యమంత్రి నన్ను పట్టించుకోవట్లేదు, మా దగ్గర వరదలు వస్తే మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి, ఈయన ఎట్లాగో డబ్బులు ఇవ్వడని చెప్పి ప్రపంచ బ్యాంకు అర్జీ పెట్టుకున్నాడు 100 కోట్ల డబ్బులు కావాలని. కంటోన్మెంట్లో ఇట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉప ఎన్నిక వస్తే ముఖ్యమంత్రి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు భారీ సినిమా డైలాగులు కొట్టారు. 6000 ఇండ్లు ఇచ్చేస్తాం, ఇంకా వేల కోట్ల అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ కంటోన్మెంట్లో కనీసం కొత్త రోడ్లు వేయడం కాదు కదా, ఉన్న రోడ్ల మీద గుంతలు పూడ్చేవాడు లేదు, మరి అక్కడ చెత్త సాఫ్ చేసేవారు కూడా దిక్కులేరు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో 2 ఏళ్లుగా పాలన పడకేసింది, 2 ఏళ్లుగా పరిపాలన జరగట్లేదు. ప్రజలకి కనీసం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక కుదుపు ఇవ్వకపోతే, ఒక జలకి ఇవ్వకపోతే, ఒక జటకా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలోంచి బయటికి రాదు.